పశ్చిమాసియా ఉద్రిక్తతలు చమురు కొరత వేళ ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చమురు కొరత వేళ ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై సీఎంలతో చర్చించనున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు చమురు కొరత వేళ ప్రధాని మోడీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, భోగి దేశవ్యాప్తంగా కీలక పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేపు సాయంత్రం దాదాపు 6 నుంచి 6:30 గంటల మధ్య దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేకంగా వర్చువల్ గా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంగా ఉండి అంటే ఒకరినొకరు పూర్తి స్థాయిలో సహకరించుకుంటూ ఏ విధంగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉందనే దాని మీద ప్రత్యేకంగా ఒక దిశానిర్దేశం అయితే కేంద్ర నుంచి ప్రత్యేకంగా ప్రధానమంత్రి స్వయంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలకు ప్రత్యేకంగా సమాచారం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులపైన ప్రత్యేకమైనటువంటి సమీక్ష ఉండబోతుందనే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. ఎందుకంటే చమురుకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, గ్యాస్ సంబంధించినటువంటి ఇష్యూ, మరోవైపు రానున్నటువంటి ఖరీఫ్ సమయంలో ఎరువులు ఏ విధంగా అయితే రైతులకు కావాల్సినటువంటి ఎరువులు, మరోవైపు ఏదైతే రానున్నటువంటి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉపయోగం అనేది పెరగనుంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఒక దిశానిర్దేశం అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్రూడ్ ఆయిల్ సరఫరాలకు సంబంధించి హార్మోజ్ జలసంధి నుంచి ఒకవైపు భారత్ కు కొన్ని ప్రత్యేకంగా ఏ విధంగానైతే నౌకలన్నీ కూడా తరలి వస్తున్నప్పటికీ కూడా మరికొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఏ విధంగానైతే ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఎటువంటి యుద్ధం ఉండదు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన ఈ విషయంలో మరికొంతమైన ఒకవైపు యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇరాన్ పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తో పాటు మరికొన్ని విధంగానైతే గల్ఫ్ దేశాల పైన ఈ విషయంలో ఇరాన్ కొన్ని స్పష్టమైనటువంటి డిమాండ్స్ పెట్టింది. అమెరికా కూడా ప్రత్యేకంగా 7 డిమాండ్స్ ఇరాన్ పైన కూడా పెట్టింది. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను దేశం ఏ విధంగా ఎదుర్కోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఒకరినొకరు సహకరించుకుంటూ పూర్తి స్థాయిలో ఏకవతాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఒక కీలక నిర్ణయంగా ఉండబోతుంది. అందుకోగానే ప్రత్యేకంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక ప్రత్యేకమైనటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కొంత ఇంధన కొరతకు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణలో కూడా ఏ విధంగానైతే ఈ డీజిల్, పెట్రోల్ కు సంబంధించినటువంటి కొరతతో పెద్ద ఎత్తున రోడ్లపైకి జనం క్యూ కట్టడం కావచ్చు, గ్యాస్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. వీటన్నిటిని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద ప్రత్యేకంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక నిర్దేశం అయితే చేయబోతున్నారు. భోగి, థ్యాంక్ యూ రాజు.